ఓకే అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ లీడర్ సంబంధించినటువంటి అంశంలో చిన్న గొడవ జరుగుతుందనేటువంటి వార్తలొస్తున్నాయి. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో గొడవలు ఉండవు. ఓకే. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయమే మా తుది నిర్ణయం, అదే ఫైనల్. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ అంటే గతంలో 2014లో 18లో కేసీఆర్ సంబంధించినటువంటి దాంట్లో గెలిచినటువంటి కాంగ్రెస్ సభ్యులు అధికార పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా అధికార పార్టీకి తక్కువ ఉన్నది మెజార్టీ కాబట్టి అటువైపు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి చర్చల్లో బీజేపీ సభ్యులు 8 మంది అట్లే ఉంటారా, ఏమైనా కాంగ్రెస్ ట్రాప్లో పడేటువంటి అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎప్పుడైనా కూడా నిక్కార్సుగా ప్రజల కోసం నిలబడే వాళ్ళు, నిక్కార్సుగా ప్రజల పక్షాన ప్రజా గొంతుగా నిలబడే వాళ్ళు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు పక్క చూపులు చూడరు. ఓకే. అది గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయినా, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారా, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. ఓకే. దాన్ని మేము పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా నిక్కార్సుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా గొంతుగా రేపు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులు. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా రేపు కీలక నాయకులు అవుతారు.